చంద్రబాబు మోసం చేస్తున్నారు, మోడీ మోసం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాము, ఇది నా మాట, ఇది దేశం సొత్తు, దీన్ని అమ్మము అని చెప్పిన తర్వాత 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూసేశారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్కర్స్ కి 4 నెలల నుండి జీతాలు ఇవ్వట్లేదు, బొగ్గు గనులు ఇవ్వట్లేదు, బొగ్గు సప్లై చేయట్లేదు, మొత్తం లోపల నుంచి తొలిచి పారేస్తున్నారు. ఇది ఎక్కడ మోసం అని ప్రశ్నిస్తున్నాం. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? స్టీల్ ప్లాంట్ ని కాపాడుతానంటే గెలిపించారు. గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అత్యధిక మెజారిటీ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకో స్టీల్ ప్లాంట్ ని కాపాడతారని. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా అయ్యారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ మోసాన్ని భరించలేకే రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు, రైతు సంఘాలు రాస్తారోకో చేపట్టాం. ఇప్పటికైనా ఈ మోసాన్ని ఆపండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడండి. లేని పక్షంలో బుడమేరు ఎలాగైతే విజయవాడని ముంచేసిందో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం సమ్మెలతో ఉవ్వెత్తున ఉద్యమిస్తాదని చెప్పి మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిస్తున్నాం.